Praise God, Brother John and brothers from UCVC Ministries. మీ వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిలో నుండి మాకు ఇంకో ప్రశ్న ఉంది. మా ప్రశ్న ఏమిటంటే, నా బాధ్యత అనే వీడియో మీరు చేశారు. ఆ వీడియోలో చాలా చక్కగా మాట్లాడారు. అయితే ఆ వీడియోలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే, దుర్బోధలు అన్యులకి చెప్పుకోండి, క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు అని అన్నారు. బైబిల్కి వచనమే కలపకూడదంటే మీరు ఏకంగా నిబంధనే కలిపేస్తున్నారు. ఇదిగో చెప్తున్నాను, కావలిస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు. అన్యులకి దుర్బోధలు చెప్పుకోండి అని అంటే అది ఎంతవరకు సరైన స్టేట్మెంట్ అని మీరు అనుకుంటున్నారు? ఆ స్టేట్మెంట్ ఎంతవరకు వాక్యానుసారం అని అనుకుంటున్నారు? ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ప్రకారము సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. దాని అర్థం సువార్త దేవుని గురించిన మాటలు క్రైస్తవులకు, అన్యులకు అందరికీ చెప్పాలి కదా. మరీ ముఖ్యంగా అన్యులకు సత్య సువార్త చెప్పాలి కదా. మరి మీరు అలాంటి అన్యులకు దుర్బోధ చెప్పుకోండి, పర్లేదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఎలా చేశారు? ఇదిగో చెప్తున్నాను, కావలిస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు. ఇలా అయితే అన్యులకి సువార్త ప్రకటించేది ఎలా? వారిని రక్షణ మార్గంలో నడిపించేది ఎలా? దేవుని రాజ్యం కోసం ఆత్మలను సంపాదించడం ఎలా? ఒకవేళ మీరు ఆ మాట ప్రకారము అన్యులకు దుర్బోధ చెప్పి వారు నశించిపోతే వారి ఆత్మల బాధ్యత నా బాధ్యత అని మీరు తీసుకోగలరా? మీరే చెప్పండి. అన్యులకు దుర్బోధ చెప్పి వారిని నరకానికి పంపొచ్చా? యేసుక్రీస్తు ఏమో సర్వలోకానికి సువార్త చెప్పండి అని అన్నాడు. మీరేమో క్రైస్తవులకు మాత్రమే సువార్త చెప్పండి, అన్యులకు దుర్బోధ చెప్పుకోండి అని అంటున్నారు. ఇదిగో చెప్తున్నాను, కావలిస్తే అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, క్రైస్తవుల దగ్గరికి వస్తే బాగోదు. మరి దీనికి మీరు బైబుల్ ఆధారంగా ఏమి సమాధానం చెప్పగలరు బ్రదర్? దీనికి మీరు ఎలా సమర్థించగలరు? థ్యాంక్ యూ బ్రదర్.